ఉదయ సాయంకాలాల్లో పాడదగిన కీర్తనలు. దావీదు విశ్వాసం. కీర్తనలు 3 మరియు 4 ముఖ్యంగా ఉదయ సాయంకాలాల్లో పాడటానికి ఉద్దేశించినవి దావీదు జీవితంలో ఒక అత్యంత కష్టమైన సమయాన్ని మనకు గుర్తుచేస్తాయి. తన ప్రియకుమారుడైన అబ్షాలోము తనపై తిరుగుబాటు చేసి సింహాసనాన్ని లాక్కున్నప్పుడు దావీదు యెరూషలేమును వదిలి పారిపోవాల్సి వచ్చింది. ఆ సమయంలో దావీదు ఎంతగా నిరుత్సాహపడ్డా దేవునిపై అతనికున్న అచంచలమైన విశ్వాసం మాత్రం చెక్కుచెదరలేదు. ఈ కీర్తనల ద్వారా మనం దావీదు యొక్క అద్భుతమైన విశ్వాసాన్ని, ప్రార్థనా జీవితాన్ని అర్థం చేసుకోవచ్చు. కీర్తన 3 భయపడక ప్రశాంతంగా నిద్రపోవడం. ఈ కీర్తనను దావీదు తన కుమారుడు అబ్షాలోము తిరుగుబాటు చేసినప్పుడు రాశాడు. చాలామంది అబ్షాలోము తిరుగుబాటు విజయవంతమైందని, దావీదు తప్పించుకోలేడని భావించారు. దావీదు ప్రాణాలు కాపాడుకోవడం దాదాపు అసాధ్యమనిపించింది. కాని కీర్తనల పుస్తకంలో 2వ సమూయేలు గ్రంథంలో చెప్పబడినట్లు దావీదు దేవునిపై పూర్తి విశ్వాసంతో ఉన్నాడు. అతనికి దేవుడు తన ప్రార్థనలు విని తనను కాపాడుతాడని గట్టి నమ్మకముండేది. కీలకమైన హీబ్రూ పదాలు. యెహోవా షీల్డి, యెహోవా నా డాలు. కీర్తన 3-3లో ఈ పదం వాడబడింది. దీని అర్థం దేవుడు దావీదుకు రక్షణ, ఆశ్రయమని. ఈ కష్ట సమయంలో దావీదు తనను రక్షించటానికి దేవుడున్నాడని భావించాడు. యెషూవా రక్షణ. కీర్తన 3-8లో ఈ పదం వాడబడింది. దేవునుండి వచ్చే రక్షణ అనేది శారీరక, ఆత్మీయ రక్షణ రెండింటినీ సూచిస్తుంది. ఈ విశ్వాసమే దావీదును నిర్భయంగా, హాయిగా నిద్రపోవడానికి సహాయపడింది. ఉదయం లేచిన తరువాత అతని నమ్మకం మరింత బలపడింది. అతను ఎదుర్కొన్న కష్టాలు దేవునిపై అతని విశ్వాసాన్ని మరింత పెంచాయి. దావీదుకు దేవుని సహాయంతో సంపూర్ణ విజయం లభిస్తుందని నమ్మకం కలిగింది. కీర్తన 4 కష్టంలో కూడా సంతృప్తి. కీర్తన 4 కూడా అబ్షాలోము తిరుగుబాటు కాలానికి సంబంధించినది కావచ్చు. ఈ కీర్తన దావీదు దేవుని ప్రార్థనతో మొదలవుతుంది. ఆ తర్వాత అతను తన శత్రువులతోనూ తనను బలపరిచిన వారితోనూ మాట్లాడుతాడు. దావీదు తన శత్రువులను ఉద్దేశించి వారి అవిధేయతను, స్వార్థాన్ని, అబ్షాలోము అబద్ధాలను సులభంగా నమ్మి తిరుగుబాటులో చేరినందుకు వారిపై నేరారోపణ చేస్తాడు. దేవుడు తన వైపు ఉన్నాడు కాబట్టి వారు తప్పకుండా ఓడిపోతారని గట్టిగా చెప్పాడు. కీలకమైన హీబ్రూ పదాలు. సెలా, ఆగు, ఆలోచించు. కీర్తన 4-2-4లో ఈ పదం కనబడుతుంది. ఇది కీర్తనలు, ప్రవచనాల్లో పాటను ఆపి ఆలోచించుకోవడానికి వాడతారు. ఈ పదం ద్వారా దావీదు తన శ్రోతలను తన మాటలపై దృష్టిపెట్టమని కోరుతున్నాడు. చెమరి, ప్రకాశం, కాంతి. కీర్తన 4-6లో దేవుని ముఖకాంతి అని ఉంటుంది. దీని అర్థం దేవుని దయ, ఆశీర్వాదం. ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా దావీదు దేవుని దయ తనపై ఉందని భావించాడు. అభివృద్ధి, సంపద తమకు తృప్తినిస్తుందని చాలామంది భావిస్తారు. కాని దావీదు తన దురవస్థలో కూడా దేవునిపై విశ్వాసముంచి సంతృప్తిగా ఉన్నాడు. ఈ ఆలోచనలే అతనికి శత్రుభయం లేకుండా నిశ్చింతగా నిద్రపోగలిగే శక్తినిచ్చాయి. ఈ 2 కీర్తనలు మనం కష్టాలల్లో ఉన్నప్పుడు దేవునిపై ఎలా నమ్మకం ఉంచాలి, ప్రశాంతంగా ఎలా ఉండాలి అనే విషయాలను బోధిస్తాయి. దావీదులా మనం కూడా ఉదయ సాయంకాలాల్లో దేవుని ప్రార్థిస్తూ ఆయనలో మన విశ్వాసాన్ని బలపర్చుకుందాం. మీరు కూడా ఈ కీర్తనల నుంచి నేర్చుకున్న విషయాలను మీ జీవితంలో ఎలా అన్వయించుకుంటారో పంచుకుంటారా?